200 కోట్ల భారీ బడ్జెట్ తమిళ మూవీ పట్టుదల తాజాగా థియేటర్లోకి వచ్చింది. కోలీవుడ్ స్టార్ అజిత్ హీరోగా నటించిన ఈ సినిమా విదామయాచి పేరుతో తమిళ్లో రిలీజ్ అయింది. తెలుగులో మాత్రం పట్టుదల అనే టైటిల్తో రిలీజ్ చేశారు. టాలీవుడ్లో ఎలాంటి బజ్ లేకుండా రిలీజ్ అయిన ఈ మూవీ మొదటి రోజు ఎన్ని కోట్లు తీసుకువచ్చింది, నేడు 5వ రోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయో టాలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ ప్రకారం చూద్దాం. అజిత్ కుమార్, త్రిష జంటగా మగీస్ తిరుమేని దర్శకత్వంలో రూపొందించిన భారీ బడ్జెట్ మూవీ ఇది. విదామయాచి ఫిబ్రవరి 6న తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున రిలీజ్ అయింది. తమిళ్లో అజిత్కు ఉన్న పాపులారిటీతో ఈ మూవీ అక్కడ మంచి అంచనాలు ఏర్పడ్డాయి. కానీ తెలుగులో మాత్రం జీరో బస్తో రిలీజ్ అయింది. తమిళనాడులోని మంచి కలెక్షన్స్ రాబట్టిన ఈ మూవీ తెలుగులో కూడా వసూళ్లు పర్వాలేదనిపిస్తోంది. అజిత్ కుమార్ ఈ మూవీతో తెరపై 2 ఏళ్ల గ్యాప్ తర్వాత వచ్చారు. అందులో అర్జున్ సర్జా, త్రిష, రెజీనా, ఆరో కీలక పాత్రలు చేశారు. అనిరుద్ రవిచంద్ర మ్యూజిక్ అందించారు. ముందుగా ఈ మూవీని 2025 జనవరిలో రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల పట్టుదల మూవీ రిలీజ్ ఆలస్యమైంది. 200 కోట్ల భారీ బడ్జెట్తో ఈ సినిమాని తీసుకువచ్చారు. తొలి రోజు మొత్తం ప్రపంచవ్యాప్తంగా 22 కోట్ల పైనే తీసుకువచ్చింది. ఇక తెలుగులో 1 కోటి పైనే వసూళ్లు వచ్చాయి. రెండో రోజు 55 లక్షలు, మూడో రోజు 40 లక్షలు, నాలుగో రోజు 45 లక్షల మేర కలెక్షన్స్ వచ్చాయి. 5వ రోజు 35 లక్షల మేర కలెక్షన్స్ రావచ్చంటున్నారు. మొత్తం ప్రపంచవ్యాప్తంగా 98 కోట్ల వసూళ్ల మార్క్ అందుకుంది. తమిళనాట 60 కోట్ల వసూళ్లు వచ్చాయి ఇప్పటి వరకు. మగీస్ తిరుమేని ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. లైకా ప్రొడక్షన్ నిర్మాణంలో హై టెక్నికల్ వాల్యూస్తో ఈ చిత్రాన్ని యాక్షన్ ఫీస్ట్గా తెరకెక్కించారు దర్శకుడు. అజిత్, త్రిష జంటగా నటించడంతో ఈ సినిమాకి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా నటించిన ఈ సినిమా స్టోరీ చూస్తే ప్రేమించి పెళ్లి చేసుకున్న రొమాంటిక్ కపుల్కి మనస్పర్ధలు రావడంతో విడిపోవడానికి సిద్ధపడతారు. వ్యక్తులే వేరుగా ఉంటారు కానీ వాళ్ళ మనసులు మాత్రం ఒకరి చుట్టూ ఒకరు తిరుగుతూనే ఉంటాయి. విడిపోవడాన్ని నిశ్చయించుకున్న టైంలో వాళ్ళిద్దరూ మరింత దగ్గరే అనూహ్య ఘటన జరుగుతుంది. భార్య కిడ్నాప్ కావడంతో ఆమెను రక్షించుకోవడానికి పెద్ద యుద్ధమే చేస్తాడు హీరో. ఇంతకీ ఆమెను ఎందుకు కిడ్నాప్ చేశారు, ఎవరు కిడ్నాప్ చేశారు, తిరిగి ఆమెను ఎలా రక్షించుకోవడానికి హీరో ఎలాంటి పట్టుదలకు పూనాడు అన్నదే పట్టుదల మిగిలిన కథ. ఈ సినిమాలోని యాక్షన్ హీరో అర్జున్ ప్రతినాయకుడిగా నటించారు. గతంలో అజిత్, అర్జున్ కాంబోలో గ్యాంబ్లర్ సినిమాకి మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పుడు అదే కాంబో రిపీట్ కావడంతో ఇద్దరు కలిసి యాక్షన్ ఫీస్ట్ చూపించారని అంటూ ఉన్నారు అందరూ. ఇద్దరి మధ్య యాక్షన్ సీక్వెల్ అదిరిపోయిందని, ట్రైన్ ఫైట్ సీన్ మేజర్ హైలైట్ అని అంటున్నారు. మొత్తానికి తెలుగులో కూడా మంచి కలెక్షన్స్ తీసుకొస్తోంది ఈ సినిమా.